మా జెన్జీ యూత్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు కార్తిక్, ఇది నా పాడ్కాస్ట్ నాకు కొంచెం మెంటల్. సో సరదాగా ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ పేరు వచ్చేసరికి అర్బన్ ఫ్లడ్డింగ్. అర్బన్ ఫ్లడ్డింగ్ అంటే ఏంటి? సింపుల్గా ఇది మనం ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలాంటి మేజర్ సిటీస్లోనే కాకుండా మా గుంటూరులో కూడా నేను చూస్తాను. మా ఇంటి ఎదురే జస్ట్ అలా ఒక 10 నిమిషాలు గట్టి వర్షం పడితే చాలు మా ఎదురు రోడ్ అంతా వాటర్తో నిండిపోద్ది. మనం బయటికి వెళ్ళలేము, నడవలేము, ట్రాఫిక్ జాము, చెత్త చెదారం, బురద. అది మళ్ళీ ఇంకిపోవడానికి, ఆ రోడ్డు పై నుంచి ఆ వాటర్ పోవడానికి ఇంకొక గంట సేపు పట్టిద్ది. అట్లా ఉంటుంది. అదే అర్బన్ ఫ్లడ్డింగ్ అంటే తెలుగులో. సో ఈ అర్బన్ ఫ్లడ్డింగ్కి మెయిన్ రీజన్స్ ఏంటి? 4 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి రైన్ స్ట్రోమ్ వాటర్. అంటే వర్షం పడుతున్నప్పుడు వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ అనేది సీవేజ్ వాటర్ అంటే మన హౌస్ హోల్డ్స్లో మన అంట్లు తోముకోవడానికి, స్నానం చేసుకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి ఈ వాటర్ ఉంటాయి కదా, దాన్ని సీవేజ్ వాటర్ అంటారు. ఆ సీవేజ్ డొమెస్టిక్ వాటర్ అనేది కలిసిపోయి ఎక్కువ వాటర్ ఫ్లో అయ్యి ఎటెల్లాలో తెలియక బయటకి ఉప్పొంగిపోద్ది. ఓకేనా? ఉప్పొంగిపోద్ది అంటే గోదావరి సినిమాలో పాట కాదు, బయటకు వచ్చేసింది. అది మొత్తం రోడ్డు పైన ఫిల్ అయిపోద్ది. దానివల్ల ఈ వాటర్ అనేది అర్బన్ ఫ్లడ్డింగ్ అనేది ఏర్పడింది. ఫస్ట్ మెయిన్ రీజన్. సెకండ్ మెయిన్ రీజన్, మనం చెత్త చెదారం స్వచ్ఛ భారత్ అని చెప్పి ప్రతి నోటు పైన ప్రింట్ చేస్తాం, కానీ చేయం కాబట్టి పడేస్తాం. కాబట్టి ప్లాస్టిక్, చెత్త చెదారం అదంతా వెళ్ళి ఎక్కడైతే ఈ డ్రైనేజ్ వాటర్ లోపలికి ఇంకిపోవాలో ఒక వే ఉంటుంది కదా, డ్రైనేజ్ అనేది సీవేజ్లోకి లోపల డ్రైనేజ్ సిస్టమ్కి ఎంటర్ అవడానికి బయట ఓపెనింగ్స్ ఉంటాయి, మ్యాన్ హోల్స్. అక్కడికి వెళ్ళి అక్కడ స్టక్ అయిపోతాయి ఈ ప్లాస్టిక్, చెత్త చెదారం. అవి స్టక్ అయిపోవటం వల్ల మనకి వాటర్ క్లాగింగ్ అనేది అయ్యిద్ది. దానివల్ల కూడా వాటర్ వెళ్ళక బయట రోడ్డు పైన ఉండిపోద్ది. థర్డ్ రీజన్ వచ్చేసరికి ఓల్డ్ డ్రైనేజ్ సిస్టమ్స్ అంటే మీనింగ్ ఏంటంటే పాత డ్రైనేజ్ సిస్టమ్స్. మన హైదరాబాద్ చూసుకున్న, కలకత్తా అయితే కొలినియల్ అప్పుడు కట్టారంట ఆ డ్రైనేజ్ సిస్టమ్స్ అనేవి. ముంబై చూసుకున్న, ఢిల్లీ చూసుకున్న, ఇవన్నీ ఓల్డ్ డ్రైనేజ్ సిస్టమ్స్. ఇక్కడ చెన్నై, బెంగళూరు చూసుకుంటే, చెన్నై ఏమో కోస్టల్ ఏరియాకి దగ్గరగా ఉంది అండ్ మెయింటెనెన్స్ సరిగ్గా ఉండి సావదు. అండ్ బెంగళూరు చూసుకున్నట్టయితే ఇదివరకు ఆ డ్రైనేజ్ సిస్టమ్స్ అనేవి న్యాచురల్ వాటర్, రైన్ వాటర్ అనేది వచ్చి ఫ్లడ్ వాటర్ లేకపోతే రైన్ స్ట్రోమ్ వాటర్ అనేది వచ్చి న్యాచురల్ రిజర్వాయర్స్కి వెళ్ళిపోయాయి. కానీ ఇప్పుడు ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఏమైంది, సీవేజ్ వాటర్ ఛానల్స్గా కన్వర్ట్ అయిపోయింది. సో దానివల్ల ఓవర్ఫ్లో అయిపోతుంది. సో దానివల్ల న్యాచురల్గా ఉన్న లేక్స్ కూడా పొల్యూట్ అయిపోతున్నాయి ఈ చెత్త చెదారంతో కలిసిపోయి. సో ఇలాగ ఓల్డ్ బిల్ట్ డ్రైనేజ్ సిస్టమ్స్ వల్ల. ఇంకొకటి 4వ రీజన్, నాట్ మెయింటైన్డ్ వెల్ అండ్ పట్టించుకోరు. ఇక్కడ గవర్నమెంట్దే తప్పు కాదు, మీరు నేను కూడా పట్టించుకోం, కంప్లైంట్ ఇవ్వం, ఏమీ ఉండదు. ఒకవేళ కంప్లైంట్ ఇచ్చినా సరే ఒక 2-3 సార్లకి విసుకొచ్చి మనం ఆపేస్తాం, వాళ్ళు పట్టించుకోవట్లేదని. గవర్నమెంట్ కూడా ప్రతి సందులోకి వచ్చి చూడలేదు ఏమవుతుంది ఏంటనేది. మనం కూడా మన సైడ్ నుంచి మనం కంప్లైంట్ ఇస్తే ఇట్ విల్ బీ బెటర్.